దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు బ్రదర్స్, ఎలా ఉన్నారు సిస్టర్స్? మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యాలు ఇచ్చిన గాక. మంచిది. మరొకసారి మేము ముందుకు రావడానికి దేవుడు కృప చూపాడు. అందరిని బట్టి దేవునికి హృదయము అనే విషయాన్ని మీకు ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. హృదయము బహు ఘోరమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చాలా చక్కగా స్పష్టంగా మోసకరమైనది, బహు వ్యాధి గలదని ఇర్మియా గ్రంథంలో 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అవయవాలన్నిట్లలో అది బహు మోసకరమైనది. అవయవాలు కనిపిస్తున్న ప్రతిదాని అన్నిటికంటే హృదయము కనిపించకుండా అంతరంగములో హృదయం లోపల ఏముంటుంది అని అంటే కపటం ఉంటుంది. హృదయంలో ఎవడు గ్రహించలేడు. దాన్ని గ్రహించగలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. సామెతల గ్రంథంలో కూడా 20:5 నరుని ఆలోచనలు లోతు నీళ్ళ వంటివి, నీళ్ళల్లో ఏముంటుందో అర్థం కాదు. పైన మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తాయి, కొన్ని మూర్ఖులు కనిపిస్తాయి, కానీ లోపల మాత్రము కంప, చెత్త, పురుగులు, కంపు ఏదేదో ఉంటాయి. వాటిని గైకొనలేం. నీళ్ళలోకి వెళితే లోపల ఏముందో భయం అవుతుంది, ఎంత లోతుందో అర్థం కాదు. సేమ్ టైం మానవుని యొక్క హృదయములో కపటము, అహంకారము, లోపల ఎన్నో రకరకాల హృదయములో కపటము. హృదయము ఎవడు గ్రహించలేరు, అది మోసకరమైనది. హృదయము లోతు నీళ్ళ వంటిది. ఆ నీళ్లను చూస్తామే తప్ప లోపల ఏమీ చూడము. ఆ మనిషి అన్ని అవయవాల్లో అన్ని రకాలుగా మనం గ్రహించగలము, కొన్నిసార్లు పరిశీలన చేయగలము. కానీ హృదయంలో ఏముందో దాన్ని మాత్రము చూడడం, గుర్తుపట్టడం చాలా కష్టం. దాన్ని మాత్రము దేవుడే గ్రహించగలడు. ప్రియమైనటి స్నేహితుడా, సోదరా, మిత్రమా, నీ నా జీవితంలో ఎంతోమంది హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానని, హృదయపూర్వకంగా నీ స్నేహితుడనని, హృదయపూర్వకంగా నేను ఇచ్చేస్తున్నానని అని అంటారు. అందుకే ఈ హృదయం మోసకరమైనది కనుక దేవుని లేఖనం సెలవిస్తుంది, మనకు చెప్పాడు. ఏమనంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను ఆరాధించవలెను. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఈరోజు హృదయం ఎక్కడో ఉంది, నీ ధనం ఎక్కడుందో హృదయం ఎక్కడుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుని వైపు చూస్తావా, లేక పైన చూసి మోసపోయి పైన చూస్తూ అనేకుల వెంబడిస్తున్నావేమో, మోసపోతావు. అయితే హృదయములను ఎరిగిన దేవుని వైపు చూడు, హృదయములను పరిశీలించే దేవుని వైపు చూడు. హృదయ అంతరంగమును ఎరిగిన దేవుని వెంబడించు. ఎవరినో వెంబడించి మోసపోయి, అయ్యో నా హృదయములో గాయమైంది, నా హృదయములో దుఃఖం ఉంది, నా హృదయములో ఆనందం లేదు, నా హృదయములో ఎంతో వేదన ఉంది. కారణం ఏంటంటే హృదయము మోసకరమైనది. ఎదుటి వాంది కనుక నీ హృదయాన్ని గాయం చేశాడు. అయితే గాయాలు కట్టే యేసయ్య వైపు చూడు, గాయాలు కట్టే క్రీస్తుని అంగీకరించు, గాయాలు కట్టే దేవుని వైపు చూడు. ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. నీ హృదయ అంతరంగం చూసే దేవుడు. ఆయన వైపు చూడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చి ఆరోగ్యం, సమాధానం ఇచ్చిన గాక. ఆమేన్.